భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు ఇల్లేందుల శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దుబ్బాక బస్సు స్టాండ్ వద్ద ఇల్లేందుల శ్రీనివాస్ పార్టీ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకాలం నుండి నేటి వరకు పార్టీ సాధించిన విజయాలను, పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేస్తూ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జోహార్ తెలంగాణ వీరులకు జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరిశన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ శివ పడుతున్నాను బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకు 26 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రజలందరికీ కూడా శుభాభివందనలు చెప్తున్నాం. గులాబీ జెండా అంటేనే తెలంగాణకు ఒక భరోసా, ఒక ధైర్యము. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దుబ్బాకలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఈ తెలంగాణ కొంచెం ఇదే జెండా కింద అందరం పనిచేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మా కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే జెండాను కూడా దుబ్బాకలో ఎగరవేసి ఇక్కడ మున్సిపాల్లో కానీ నియోజకవర్గంలో ఎగరవేసి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. గులాబ్ జెండా అంటేనే కొంతమందికి కోపంగా ఉండొచ్చు, ఎందుకంటే సీమాంధ్రంలో బొందబెట్టిన జెండా ఇదే. ఆ రోజు సీమాంధ్రంలో ఈ జెండాను పైకి రాకుండా తొక్కిపెట్టారు. కానీ ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితంగా త్యాగాల పునాదుల మీద ఏర్పడబడిన ఈ జెండాకి ఎంతో చరిత్ర ఉంది, శబ్దం ఉంది, కష్టం తెలుసు, సుఖం తెలుసు. ఈ జెండాకు వేరే జెండాలు వస్తాయి పోతాయి ఓట్లప్పుడు, కానీ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ప్రజల గురించి పాటుపడేది, తెలంగాణ గురించి మొత్తం పాటుపడేది ఇదే జెండా, గులాబీ జెండా. ప్రతి గులాబీ సైనికుడు కూడా ఆనాడు చాలామంది అమరులు అయినరు. 25 ఏళ్ల కింద ఈ జెండా చూస్తుంటే ఎక్కడ విద్యార్థులు ఒక పక్క, కార్మికులు ఒక పక్క, చాలామంది జర్నలిజం కూడా పనిచేసింది. మేము కూడా చాలామంది జైళ్ళ పాలైనాం. కానీ తెలంగాణ సాధించే వరకు కూడా ఈ జెండాను ఇడవలేదు, ఇప్పుడు కూడా విడతలేం. రేపు కూడా భవిష్యత్తులో మా ఈ తెలంగాణలో గులాబీ జెండానే శ్రీరామ రక్ష. ఈ తెలంగాణకు ఎన్నో జెండాలు వస్తున్నాయి, అధికారానికి అల్లిబోలి మాటలు చెప్పి అధికారంకి వచ్చారు. కానీ ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు మా గులాబీ జెండాను దూరం చేసుకొని చాలా బాధపడుతూ ఉన్నారు. మరోసారి కూడా గులాబీ జెండానే తెలంగాణలో మళ్ళా గులాబీ సర్కారే రావాలని కోరుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా త్వరలో మన కోరిక నెరవేరబోతుంది. దయచేసి కూడా గులాబీ జెండా కింద అందరం కలిసికట్టుగా పనిచేసి అమరవీరులో కూడా వాళ్ళ మనసు శాంతి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ రజతోత్సవ దినోత్సవం ఇవాళ నిజంగా కూడా 2001లో ప్రారంభమైన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమాన్ని తలుచుకుంటే ఆనాడు ఒకడు తర్వాత ఆ ఉద్యమం దిశలో తీసుకుపోయి ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో కూడా తెలంగాణ వాణిని వినిపించిన నేరు తీరైన నాయకుడు మన కేసీఆర్ గారు. వారు తలబెక్కిందంటే ఐసే కేసీఆర్ చచ్చుడా తెలంగాణ తెచ్చుడా అనే నినాదంతో యావత్ తెలంగాణలో ఉండే 3 కోట్ల ప్రజలను మమేకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినాం. అమరులైన విద్యార్థులు, అమరులైన యువకులు, మరి ఉద్యోగులు, అన్ని తెగలను అందరిని ఒకటిగా చేసిన మహానాయకుడు కేసీఆర్ గారు. ఆయన సాధనలో, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాలుగా తెలంగాణకు అవసరాలు ఏమిటి, తెలంగాణ అభివృద్ధి ఏంటి, ఆయన గ్రామ ప్రాంతం నుండి వచ్చినోడు అందరినీ కూడా ఆచితూచి పర్ఫెక్ట్గా. అందరికీ నమస్కారం.
మన పార్టీ పెద్దలు, కార్యకర్తలు మరియు కౌన్సిలర్స్, మన మీడియా సోదరులు, ప్రింట్ మీడియా వారి, పుర ప్రముఖులు, ప్రజలు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 26వ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ ఆవిర్భావ దినోత్సవము జెండా ఎగరవేయడానికి కారణం మన కేసీఆర్ గారు. పెద్దలు ఆయన చాలా కష్టపడ్డారు, పోరాటం చేశారు, చావో బతుకో అని పోరాటం చేసి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. వారి బాటలో మనం కూడా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకొని వారి బాటలో నడుపుదాము. మరి ఒకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ